అక్కడ ఊరి జనం చూసి ఏటనుకున్నారో ఏటో అని. చాలే ఏదో సాయం చేసాను సాకుతో చెయ్యట్టుకుందే తప్ప చెడిపోతేం లేదు. ఇదిగా అయినదో ఇది కానీ ముందు పని కానీ. ఏరా భాస్కర్, ఈ రోజు నీ చెల్లికి నిశ్చితార్థం అంటగా? అవును. అయినా మీరెందుకు వచ్చారు? ఓహో, భోజనం అయ్యాక ఎంగిలెత్తరాగలెత్తడంగా. ఏంట్రో మాట మారిపోయింది. ఊరుకా, నువ్వేదో డబ్బు ఉన్నాడు అని నిన్ను కాకాబడితే మా నాన్న కంటి ఆపరేషన్ కి కూసింత సాయం చేస్తావు అనుకున్నాను. తీరా చూస్తే నువ్వునంతా ఆగుపోతుంది చేసావు. తమరు చేసిన మేలు చాలు. ఇదిగో వెళ్ళే. అలాగే వెళ్తాం లేరా, వెళ్ళక నీ ఇంట్లోనే కాపురం చేస్తావా ఏంటి? రే అనియ, ముందు దరిద్రుల్ని బయటికి పంపేరా, ఒళ్ళంతా కంపరం మిగిపోతాం. మరి అంత సిరాకు పడకే సిట్టి. ఎంతైనా మనం ఒక ఊరోళం. ఆ డ్రైవర్ గాడే పరాయోడు. ఆడిని నమ్ముకొని ఉన్న ఊరోడితో గొడవ పెట్టుకున్నావు అనుకో, రేపు సాయం చేయడానికి ఎవడో ముందుకు రాడు. అబ్బో, తమరు చేసిన సాయం వల్లే కోటేశ్వర్లు అయిపోయాం. ఇక్కడ చేసిన సాయం చాలు గాని ఇక చెత్తకచ్చండి. ఎలాండే ఎలాండే. రే భాస్కరో, నీ మిత్రుడిగా చెప్తున్నాను రా, పరువు తీసే పనులు చేసుకోమాక. రేయ్, మీరు ఇంట్లో అడుగు పెట్టడమే పరువు తక్కువ పని రా. ఎంతకు మించిన పరువు తక్కువ పని ఇంకెట్టుంటదిరా? అడిగండే. ఓసోస్, కాస్త తగ్గు మావయ్యా. ఈడంటే కుర్రోడు, కాస్త ఆవేశపడతాడు. పెద్దోడివి, నీ బుద్ధి ఏటైంది? మా నాన్న గురించి ఇంకొక మాట మాట్లాడవనుకో, చెప్పుతో సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఓసోస్, కూసుని తాగవే. ఆ డ్రైవర్ గారి సంగతి నీకు పూర్తిగా తెలియదే తల్లి. ఇంతకు ముందే నేను మా కోటిగాడు ఎంక్వైరీ చేసుకున్నా. చేశాక తెలిసిందేంటంటే ఆడొక పెద్ద మాయగాడంట. అవును సిట్టి, వాడు ఊరూరు తిరుగుతూ వయసులో ఉన్న ఆడపిల్లలందరినీ పెళ్లి చేసుకుంటాడంట. పెళ్లి పేరుతో వాళ్ళకి దగ్గరయ్యి అడ్డమైన తిరుగులన్నీ తిరిగేసి ఆడపిల్లల దగ్గర డబ్బు నగలు కాజేసి ఊరుదులు పారిపోతాడంట. అలా చెప్పిన ఎదవెవడు? ఇంకెవడో ఈ కోటిగాడే. ఒరే భాస్కరో, నీ ఫ్రెండ్ చెప్తే నమ్మాలిరా. అయితే ఇప్పుడు నేను చెప్తున్నా విను. ఆ డ్రైవర్ గాడు నిశ్చితార్థానికి రాడు. ఒకవేళ ఆడు వచ్చాడనుకో, నీ ఇంటి ముందు తల బాదుకొని చచ్చిపోతానురా. అయితే సావడానికి రెడీగా ఉండు. ఇంకా సేపట్లో డ్రైవర్ వచ్చేస్తాడు. రాకపోతే 100% వస్తాడు. ఫర్ సపోజ్ రాకపోతే ఏడ్చేస్తావే. ఇదిగా అనుకున్న టైంకి మా బావ వస్తే నువ్వేం చేస్తావు? మా నాన్నకంటే ఆపరేషన్కి 3 లక్షలు ఇస్తావా? ఖచ్చితంగా ఇస్తానురా. ఆడు గనక రాకపోతే నేను చెప్పిన పెళ్లి కొడుకిచ్చి నీ చెల్లితో పెళ్లి చేస్తావా? నువ్వు ఆగవే. ఆ డ్రైవర్ మీద మనకున్న నమ్మకానికి ఈడు చెప్తున్న అబద్ధానికి మధ్య జరుగుతున్న యుద్ధం. మన డ్రైవర్ మనల్ని గెలిపెత్తాడు. నువ్వేం భయపడకో. రేపు రాజు, ఇప్పుడు చెప్తున్నా నేను, మా బావ బంగారు ముద్ద, ఎండి కొండ. మాట అన్నాడంటే మాట మీద నిలబడతాడు. ఇంకాసేపట్లో అలా అమ్మనంతా వస్తాడు. నా చెల్లి ఏలికి ఉంగరం దొడుగుతాడు. నెల తిరిగేలోపు నా చెల్లి మెడలో 3 ముళ్ళు ఎత్తాడు. అలా కనుక జరగకపోతే నువ్వు చెప్పినోడికి ఇచ్చి ఇదే ముహూర్తానికి నా చెల్లినిచ్చి నిశ్చితార్థం జరిపిస్తాను. అత్త కనుక జరగకపోతే 3 లక్షలు నా గుమ్మం ముందెట్టి కాకినాడ వదిలేసి వెళ్ళిపోవాలి. చెప్పు, వెళ్ళిపోతావా? కాకినాడ వదిలిపెట్టి నేను వెళ్ళిపోతాను. ఆల్రెడీ కాకినాడ వదిలిపెట్టి ఆడెళ్ళిపోయాడు. ఇంకాసేపట్లో తేలిపోయిద్దిరా. యాహా, ఉట్టి మాటలొద్దురా. నేను చెప్పిన పంతానికి నువ్వు ఓకేనా? ఓకేరా. ఆడు గనక రాకపోతే నేను చెప్పిన పెళ్లి కొడుకుతో నీ చెల్లి నిశ్చితార్థం జరుగుతుంది.
ఆడు కనుక వచ్చాడనుకో మీ అయ్యకి కంటి ఆపరేషన్ కావాల్సిన డబ్బులు నేను ఇస్తానురా. మళ్ళీ మీ కంటికి కూడా కనిపించను. పెళ్లిళ్ళ పేరై పంపించిన పెళ్లి కొడుకు నేనే. చిట్టి అంటే మీరేనా? అవును. అయితే ఏంటి? ఆహా, ఏం లేదండి. మీ అమ్మ నాన్నను ఒకసారి పిలుస్తారా? పిలవను. పిలిచినా వాళ్ళు రారు. ఏ ఎందుకు రారు? ఎందుకంటే ఆల్రెడీ నాకు ఇతగాడికి పెళ్లి సంబంధం ఖాయమైంది కాబట్టి. నాన్సెన్స్. వేరే వాళ్ళతో పెళ్లి కుదిరినప్పుడు నన్నెందుకు పెళ్లి చూపులకు రమ్మనడం? వెళ్ళి ఆ పేరేని ఒక ఆట ఆడుకుంటాను. ఒరే పెళ్లి కొడుక, కొబ్బరి ముక్క లాంటి సిట్టి దొరికిందని పెళ్ళయ్యాక పలారంలా లాగిచ్చేద్దాం అనుకుంటున్నామేమో. పెళ్లి మాత్రం నీకు, శోభనం మాత్రం నాకు. నేనేమన్నా నిజంగా దానికి మొగనేంటి సార్? చేసుకుని దాంతో కాపురం చేయడానికి? మీరు ఎలాగంటే అలాగే. ఆహా, సరే పద పద పద. దా 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 కూర్చో కూర్చో. సిటే వెళ్ళి కూర్చో. సిటే వెళ్ళి కూర్చో. ఒరే పెళ్లి కొడక, మన చిట్టమ్మ ఒక్కగానొక్క కూతురని చిన్నప్పటి నుంచి పాల మేగడ కట్టి పాలకోవాలా పెంచి పెద్ద చేశారు రోయ్. ఆ చిలకను నువ్వే వదిలేకుండా చూసుకోవాలి, అర్థమైందా? నువ్వు చెప్పాలా అన్న? పెళ్ళైన వెంటనే నీ చేతిలో పెట్టేస్తాగా. ఏం కొత్తనవరా? పెళ్ళయ్యాక ఆడి చేతులు ఎట్టడం ఏంటి? అదే మా అన్నలాంటోడు పెళ్ళాక ఈయన ఆశీర్వాదం తీసుకుంటా అని చెప్తున్నా. ఏయ్, ఏంట్రా పారిపోతున్నావా? అయ్యో, నా బాధ మీకు అర్థం కావట్లేదు సార్. కావాలంటే నా కారు ఉంచుకోండి సార్. నిశ్చితార్థం అయిపోయిన తర్వాత నేనే వచ్చి మీకు సరెండర్ అయిపోతాను. ఏంట్రా, నా చెవుల్లో ఏమైనా పూలు కనబడుతున్నాయా? నీ కంటికి నేను ఒక మాదిరిగా కూడా కనిపించట్లేదా? మూసుకొని జీపెక్కరా. సార్ 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 ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, నా మాట అర్థం చేసుకోండి సార్. ప్లీజ్ సార్, జస్ట్ ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను సార్. ప్లీజ్ సార్, అర్థం చేసుకోండి సార్, నన్ను వెళ్ళండి. ఊరుకుంటున్నాను కదా అని నీ కంటికి ఎదవలా కనబడుతున్నానా? మర్యాదగా జీపెక్కు, లేదా నీ మీద ఛార్జ్ తీసుకోవాల్సి వస్తుంది. వదలండి సార్, ప్లీజ్ సార్, నా మాట వినండి సార్.
సార్ నేను వెళ్ళాలి సార్, ప్లీజ్ సార్. సారీ బావా, నిజంగా తప్పైపోయింది. చిట్టి సారీ, ఏమనుకోకు, కాస్త ఆలస్యం అయిపోయింది. రండి. పద. ఇదిగో పుల్లరాజు, డ్రైవర్ పారిపోయాడు అన్నావుగా. మా డ్రైవరు పారిపోయే రకం కాదు. మా డ్రైవర్ని చూసి మీలాంటి వాళ్ళే పారిపోవాలా. ప్రస్తుతానికి నువ్వు నీ పెళ్లి కొడుకు దుకాణం సర్దుకుంటే చాలా మంచిది. లేకపోతే మా అన్న సంగతి తెలుసుగా. తెలియకపోవడానికి ఏముంది, ఇందాక తీసిన కత్తి అలాగే ఉంది. కాదో కూడదు అంటే పెళ్లి కొడుకు మీద వాడేస్తాను. బాబోయ్, నాకెందుకు వచ్చిన గొడవ? పెళ్ళంటే ఆశతోటి వచ్చాను గాని సావడానికి వస్తారేంటి? నేను వెళ్తున్నాను, మీకు దండం. ఒరే భాస్కరు, బావొచ్చాడని ఎగిరి పడుతున్నావు కదూ, చూస్తాన్రా. ఇప్పుడు జరగబోయేది నిశ్చితార్థమే. ఈ పెళ్లి ఎలా జరిగిద్దో నేను చూస్తాన్రా. నువ్వు పదరా. పద బావా. ఏం కాలేసి వేడు బాబా, కూకో. అని ఒక నిమిషం, డ్రైవరు ఓ పాలు లేపుతావా? దేనికి చిట్టి? నీతో కొంచెం మాట్లాడాలి. ఓ పాలు లేరా. చిట్టి 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 ఏమైంది? ఏమైనా మాట్లాడాలా? అవును డ్రైవరు, మన దృష్టిలో ఇదంతా నాటకమైనా మా అమ్మ నాన్న అన్ని దృష్టిలో ఇది నిజమైన నిశ్చితార్థమే. ఆఖరి నిమిషం వరకు దీన్ని తప్పిద్దామని ప్రయత్నించాను, కానీ తప్పించలేకపోయాను. నిశ్చితార్థం జరిగితే సగం పెళ్ళైనట్టే అంటారు. అదే నా బాధ. అంటే నన్ను చేసుకోవడం నీకు ఇష్టం లేదా చిట్టమ్మా? ఇప్పుడు చేసుకోవడమా చేసుకోకపోవడమా కాదు డ్రైవరు, పెళ్ళంటే నూరెళ్ళ పంట అంటారు. అట్లాంటి పెళ్లి కోసం ఏ ఆడపిల్లైనా ఎన్నో కళ్ళు కంటుంది. కానీ నాకేంటో నా చేతుల్లో ఏది లేకుండానే నా పెళ్లి జరిగిపోతుంది. మన పెళ్లి జరిగిపోతుందని ఎందుకు అనుకుంటున్నావు చిట్టమ్మా? ఇది జస్ట్ నిశ్చితార్థమే కదా. అదే డ్రైవరు, ఈ నిశ్చితార్థం నిజం కాకపోతే బాగుంటది, కానీ నిజమైన నిశ్చితార్థమే కదా. అదే నా భయం. ఇప్పుడు వెళ్ళి మా అమ్మాళ్ళకి ఇది నిజమని చెప్పలేను, అలా అని మౌనంగా కూర్చోలేను. అలా కూర్చుంటే మా అమ్మ నాన్నని మోసం చేసిందని అవుతాను. అది నాకు ఇట్టం లేదు డ్రైవరు. నీ బాధ నాకు అర్థమైంది చిట్టమ్మా. ఏదో ఒకటి చేసి నిశ్చితార్థం నేను తప్పిస్తాను కదా. ఎలా తప్పిస్తావా? నా ఉంగరం నేను దాచేస్తాను. ఉంగరం లేకపోతే నిశ్చితార్థం జరగదు కదా. అరే బాలే ఐడియా చెప్పావు డ్రైవరు, నువ్వు మామూలుడు కాదే. ఇదిగా మీ మీటింగ్లు అయిపోతే మేము లోపల నిశ్చితార్థం పెట్టుకుంటాం. వచ్చేస్తున్నారు రానియా, రాడెవరు? బాబు, మీ అమ్మా నాన్న తీసుకొస్తానన్నావుగా, తీసుకురాలేదేటి?
అంటే అది ఈరోజు మా నాన్నగారికి ఆరోగ్యం బాగాలేదు, హాస్పిటల్లో అడ్మిట్ చేసాం. నిజానికి నేను కూడా అక్కడే ఉండాలి, కాకపోతే నిశ్చితార్థం కోసమని వాళ్ళని హాస్పిటల్లో వదిలి నేను ఇక్కడికి ఇలా వచ్చాను. అందుకే రావడం కూడా కాస్త సార్ 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 నా మాట వినండి సార్, మీకు దండ పెడతాను సార్, నేను తప్పే చేయలేదు సార్, సార్ మీకు దండ పెడతాను సార్. సార్ 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 మీకు దండ పెడతాను, నేనేం చేయలేదు సార్. సార్ 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 ఒకసారి నా మాట వినండి సార్, నేనేం చేయలేదు, మీకు దండ పెడతాను సార్. ఈ భాస్కర్ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తే కోర్టులో సబ్మిట్ చేస్తాం. ఓకే సార్. శ్రీ గారు నిజంగా నాకే పాపం తెలియదండి, ఆ సత్యం చెప్పేయండి పచ్చి అబద్ధాలండి, దానికి నాకు ఏ సంబంధం లేదండి. నోరెత్తామంటే లాఠీ గొంతులో పడుస్తాను. ఏమనుకున్నావు ఏటో కూర్చోకడా. నమస్తే మేడం, కూర్చోండి కూర్చోండి. ఏంటి మేడం ఇలా వచ్చారు? నేను కార్పొరేటర్ గా నిలబడే వార్డులో ఒక అమ్మాయికి అన్యాయం జరిగిందని తెలుసుకుని ఇక్కడికొచ్చాను. అంటే సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించిన సత్యవతి గురించేనా మీరు మాట్లాడేది? అవును, ఆ సత్యవతిని ప్రేమ పేరుతో వంచించి పెళ్లి పేరుతో తల్లిని చేసిన ఆ ప్రబుద్ధుడు ఎక్కడున్నాడు? మేడం ఇప్పుడే అరెస్ట్ చేసే వాడిని ఆ సెల్లో పడేసాం మేడం. ఒక్కసారి వాణ్ణి బయటికి తీయండి. ఎందుకు మేడం? మా అవతారంగాడి పొడుగాటి జుట్టుని దువ్వించి పెలకేయిద్దామని. మేడం ఏయ్, నేనేంటో నా రేంజ్ ఏంటో తెలుసు కదా. ప్రశ్నలాపి వాణ్ణి బయటికి తీ, లేదంటే మళ్ళీ ఎమ్మెల్యే గారితో ఫోన్ చేయించాల్సి ఉంటుంది. ఎందుకులే మేడం, కానిస్టేబుల్స్ ఆ భాస్కర్ని బయటికి తీసుకురా. ఏరా, నీ దగ్గర సాయం కోసం వచ్చిన ఒక ఆడపిల్లని నీ మాయ మాటలతో పెళ్లికి ముందే తల్లిని చేస్తావా? పెళ్లి చేసుకోమని అడిగితే చీకొట్టి మెడపట్టి బయటికి గెంటుతావా? నువ్వసలు మనిషివా పశువా? ఛీ! మీరు చాలా తప్పుగా మారుతున్నారండి. ఆయన నేను తప్పు చేస్తే శిక్షించడానికి పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, మధ్యలో మీరెవరండి నా సొక్క పట్టుకొని ప్రశ్నించడానికి? చూసావా చూసావాక, పెద్ద మనిషివి, పైగా ఈ వార్డుకు కాబోయే కార్పొరేటర్ అనే మర్యాద కూడా లేకుండా ఎంత మాట అనేసాడో. ఇదిగో ఈడు మాటలతో చెప్తే ఇనే రకం కాదక్క, 4 తగిలిచ్చేసాయి. దౌర్జన్యం చేయడానికి ఇది నీ ఇల్లు కాదు, నువ్వు కొడితే పడుండడానికి వాడు నీ పనోడు కాదు. నువ్వు ఒక్కసారి చేయలేస్తే నేను 100 సార్లు చేయలేపాల్సి వస్తుంది. ఒక ఆడపిల్లకి అన్యాయం చేసిన వాణ్ణి చొక్కా పట్టుకొని చంప పగలగొట్టాల్సింది పోయి సిగ్గు లేకుండా వెనకేసుకొస్తున్నావా? నువ్వు ఆడపిల్లవే కదా. ఆ సత్యవతికి జరిగిన అన్యాయం నీకు జరుగుంటే ఇలాగే మాట్లాడతావా?
సత్యవతికి అన్యాయం జరిగిందని ఓ తెగ గొంతు చించుకొని మాట్లాడుతున్నావుగా. ఆ అమ్మాయికి అన్యాయం జరిగిందని చెప్పడానికి నీ దగ్గర సాక్ష్యం ఉందా? ఆ సత్యవతికి మా అనే వాళ్ళే కడుపొచ్చిందని చెప్పడానికి చిన్న ఆధారం ఉందా? సాక్ష్యాలు ఆధారాలు కావాలా? చూపిస్తాను, ఇప్పుడే నిరూపిస్తాను. శంకరయ్య, ఓకేనా? ఉంటానండి. కోటిగా మంచి బేరం తగిలింది, పదరా. పద బావా. ఏమన్నాడ్రా? బయలుదేరారే అక్క. ఇంకా సేపట్లో ఆ చెవి కమ్మలు తీసుకొచ్చి మా చేతులు ఎట్టేస్తారు. వెరీ గుడ్. వస్తే చిట్టి, నేను మునగడం కాదే, ఇంకా సేపట్లో నువ్వే మునగబోతున్నావు. పద. బాధపడకే కోకిలమ్మ, ఏదోటి చేసి మన సిట్టి భాస్కర్ని టేసి నుంచి తీసుకొత్తదిలే. నువ్వు చూస్తూ ఉండు, ఇంకాసేపట్లో ఆయన్ని తీసుకుని వచ్చేస్తుంది. అవునే, ఇదంతా ఆ కాంతమ్మే చేసినది. ఏడు చేస్తాం, ఆ కాంతమ్మ శంపలు పగల కొట్టలేం, మన భాస్కర్ని బయటికి తీసుకురాలే. ఇలా కూకొని ఆడవడం తప్ప. ఊరుకోయే, నువ్వు ఏడితే మాత్రం భాస్కర్ వస్తాడా ఏటి? కాసేపు ఆగి నాకు సిట్టి రాకపోతే మనమే టేషన్కి వెళ్ళిపోదాం, సరేనా? నాన్న ఫోన్ తీ నాన్న, లేదంటే ఇంటి మీద ఎవడో ఒకడు పడి సేవికమ్మలు అట్టుకెళ్ళిపోతారు. అయ్యో దేవుడా, అమ్మ నాన్న ఫోన్ తీసేలా సేతండ్రి. అయ్య బాబోయ్, ఆ ఇద్దరు గుమ్మ ముందే ఉన్నారు బావా. ఇప్పుడు లోపలికి వెళ్ళడం ఎలాగా? ఇలాగా ఈ కారం కూరలో వేయటానికే కాదు, కళ్ళల్లో కొట్టడానికి కూడా పనికొత్తది. ఈ కారం గాని కళ్ళల్లో కొడితే ఏటైతుందో తెలుసుగా? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఆ అవతారంగా నిన్ను అట్టుకెళ్ళమంటే టైం బొక్కేమో అనుకున్నాను. కానీ టాలెంట్ చూశాక ఇప్పుడు అర్థమైంది నిన్నెందుకు తీసుకెళ్ళమన్నాడు. తగులుకో ఎల్లు.
బావా ఆగరా. పిన్ని ఎవరదే? కళ్ళు కారం కొట్టింది. పద పద పద. అప్పుడే తన ఉంగరం తీసిచ్చి అబార్షన్ చేయించుకోమని చెప్పుంటాడు. అక్షరాల ఇదే జరిగింది. కాదు అని ఎవరైనా చెప్పగలరా? అవును బాబు, అదే జరిగి ఉంటుంది. అబార్షన్ చేయించుకోలేక, వీడే నా కడుపు కారణం అని చెప్పుకోలేక ఆత్మహత్య ప్రయత్నం చేసుకుంది, కోమాలోకి వెళ్ళిపోయింది. దాని సావు కారణం వీడే. వీడిని ఇక్కడే చంపి నేను జైలుకి వెళ్తాను. ఇది పోలీస్ స్టేషన్ అనుకున్నారా, చేపల మార్కెట్ అనుకున్నారా? కానిస్టేబుల్ సార్, భాస్కర్ తీసుకు లోపల సార్. సార్ మీకు దండం పెడతాను, మా అన్నయ్య ఏ తప్పు చేయలేదు సార్. చూడు చిట్టమ్మా, ఆ సత్యవతి స్పృహలోకి రావాలి. ఆమె ఫోన్లో ఉన్న కాల్ లిస్ట్ మొత్తం చెక్ చేయాలి. ఆ కాల్ లిస్టులో కనుక మీ అన్నయ్య ఫోన్ నెంబర్ ఉన్నా, మీ అన్నయ్యకి సత్యవతికి మధ్య మెసేజ్లు నడిచినా, ఆమె కడుపుకి కారణం ఇతనే అని నమ్మి జైలుకి పంపిస్తాం, లేకపోతే మీ ఇంటికి పంపిస్తాం. అలాగే సార్, ఇప్పుడు సెక్స్ చేద్దాం. ఇదిగో శంకర్ బావయ్య, సత్యవతి ఫోన్ ఎక్కడుంది? అది లేదమ్మా, కనిపించట్లేదమ్మా, ఎక్కడో పోయినట్టుంది. అది పోలేదు, ఈయన ఎక్కడ దాసేసి ఉంటారు. సరే మావయ్య, పోయిన ఫోన్ని ఎతికే పనిలో మీరుండండి, అసలు నేరస్తుని ఎతికే పనిలో నేనుంటాను. నువ్వేం భయపడతానియా, వారం తిరిగే లోపు నిన్ను స్టేషన్ నుంచి బయటికి తీసుకొస్తాను. చూడు చిట్టి, రేపు శనివారం, ఎల్లుండి ఆదివారం. మీ అన్నయ్యని తీసుకెళ్లాలంటే 2 రోజుల టైం ఉంది. ఆ తర్వాత కోర్టుకి తీసుకెళ్తాం. మీ అన్నయ్య దోషో నిర్దోషో కోర్టు వారు తేలుస్తారు. ధైర్యంగా ఉండరా. ఒరే అవతారం, గురువు గారికి ఒకసారి ఫోన్ చేయరా. ఎందుకక్క? ఆయన చెప్పినట్టుగా మన రవిచంద్రకి జరగబోయేది ప్రేమ వివాహం కాదుగా, పెద్దలు కుదిర్చిన వివాహం. అంటే ఆయన చెప్పిన జాతకం కరెక్ట్ కాదనేగా అర్థం. అవునే అక్క, ఇన్నాళ్లుగా ఆయన చెప్పిన జాతకాలన్నీ కరెక్ట్ అయ్యాయి. ఇది ఒక్కటే అబద్ధం కాబోతుంది. ఏంటి భార్య గారు మీరు అనేది? మన రవిచంద్రకి పెద్దలు కుదిర్చిన వివాహం జరగబోతుందా? అవును నాన్న, రేపు మన ఇంటికి పెళ్లి వాళ్ళు రాబోతున్నారు. పెళ్లి వారు వస్తున్నారా? అదేంటి, అదేదో పాకిస్తాన్ నుంచి తీవ్రవాదులు వస్తున్నట్టుగా
అంత కంగారు పడిపోతున్నారు? మన రవిచంద్రకి విజయవాడ సంబంధం ఖాయం చేశాను. పెళ్లి వాళ్ళు తెలుగు వాళ్ళు కాదు, నార్త్ ఇండియన్స్. నార్త్ ఇండియన్సా? అవును. పిల్ల తండ్రిది గుజరాత్. గోల్డ్ వ్యాపారం కోసం విజయవాడలో సెటిల్ అయ్యారు. అదేంటి, మన రవిచంద్రని మినిస్టర్ ఇంటికి అల్లుండి చేస్తానన్నారు కదా, ఇప్పుడేంటి గోల్డ్ వ్యాపార ఇంటికి అల్లుండి చేస్తానంటున్నారు? నేనేమైనా పిచ్చిదాన్నా? సాదాసీదా వ్యాపారి ఇంటికి నా కొడుకుని అల్లుణ్ణి చేయడానికి? అమ్మాయి తండ్రి గోల్డ్ వ్యాపారే అయినా అమ్మాయి తాతగారు గుజరాత్లో మినిస్టర్. అందుకే ఈ సంబంధం ఖాయం చేశాను.